ధర్మవరం పట్టణం తారకరామాపురంలో ఉన్న పవర్ ఆఫీస్ వద్ద గురువారం కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే ధర్మవరం పట్టణం తారకరామాపురం వద్ద ఉన్న పవర్ ఆఫీసు ఆవరణ వద్ద పాత ఫైల్స్ను విద్యుత్ శాఖ సిబ్బంది తగలబెడుతున్నారని గురువారం మధ్యాహ్నం 1:30 సమయంలో మీడియాకు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్ళి పరిశీలించగా 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన సమయంలో అప్పట్లో ఉన్న ఫైల్స్ను ఇప్పుడు వ్యర్థంగా భావించి తగలబెడుతున్నట్లు తెలిసింది. కాగా ఈ విషయం తెలియని తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాకు సమాచారం ఇచ్చి కార్యకర్తలకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం పోలీసులు సైతం అక్కడికి చేరుకొని విద్యుత్ శాఖ అధికారులను ఫోన్లో అడిగి సమాచారం రాబట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ కొండారెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల క్రితం నాటి ఫైల్స్ వ్యర్థం కాబట్టి వాటిని తగలబెట్టడం కోసమే తమ సిబ్బంది ఇక్కడికి తీసుకువచ్చి తగలబెడుతున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కొండారెడ్డి. నేను ఏఈ-D2 ఎలక్ట్రికల్ ఏఈ-D2 ధర్మవరం. ఈ కనిపిస్తున్న దీంట్లో ఈ పాతవన్నీ కూడా మనకు రాష్ట్రం బైఫరేట్ కాకముందు, అంటే మన కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014 ముందు ఫైల్స్ అవన్నీ కూడా. ఇంతకుముందు మనకు ఏపీ సిపిడిస్ అన్నీ హైదరాబాద్ అంతా కంబైన్ అయ్యి ఉండింది. సపరేట్ ఫైల్స్ అవన్నీ అంటే అవసరమైన ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు మన స్టేట్ బైఫరేట్ తర్వాత మన అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో డిస్కమ్ పరిధిలోకి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా వచ్చిందన్నమాట 2014 స్టేట్ బైఫరేట్ కాబట్టి. అవన్నీ నిరుపయోగమైన ఫైల్స్ అన్నీ కూడా ఆఫీస్లో అంతా ఇది ఉన్నాయి కాబట్టి దానికోసం ఇక్కడ వచ్చేసి దాన్ని ఇది చేస్తున్నాం.